ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రైతులకు చివరి ఎకరా వరకు సాగునీటిని అందిస్తామని వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవలి రవీంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న ఖరీఫ్ సీజన్కు వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా చివరి ఎకరా వరకు సాగునీటిని అందిస్తామని వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవలి రవీంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఆయన టెక్కలి, పలాస నియోజకవర్గాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. టెక్కలి మండలంలోని పోలవరం, పిల్లసరియ, గొల్లపూరు, నందిగా మండలంలోని నరేంద్రపురం, కనితూరు, నారాయణపురం, పలాస మండలంలోని రేగులపాడు గ్రామాల వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన శ్రీకాకుళంలో అందుబాటులో ఉన్న తాగునీటి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుని రైతులకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తామని స్పష్టం చేశారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి చివరి ఎకరా వరకు సాగునీటిని అందించి మంచి దిగుబడులు సాధించేలా భరోసా కల్పిస్తామని వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర వివరణ 2026 ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్షేత్రస్థాయి మ్యాపింగ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్షేత్రస్థాయి మ్యాపింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, బిఎల్ఓలతో ప్రత్యేకంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సర్ ప్రక్రియ ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1088 మంది బిఎల్ఓలతో అత్యధిక శాతం మంది మ్యాపింగ్ ను సమర్థవంతంగా పూర్తి చేశారని, మిగిలిన 60 మంది బిఎల్ఓలు కూడా తమ పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రాబోయే ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందే సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు అందించాలని, ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఒక జవాబుదారీతనంతో విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు. విధుల్లో ఎక్కడా అలసత్వానికి తావలేకుండా నిర్దేశిత గడువుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత నియోజకవర్గాల ఈఆర్ఓలు, మండలాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొని ప్రగతి నివేదికలను సమర్పించారు. నగర ప్రజలకు సరఫరా చేసే తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. నగర ప్రజలకు సరఫరా చేసే తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని, ప్రజల ఆరోగ్యంతో రాజీ పడే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. మిత్తి బట్టి ఆక్రమణల పరిశీలన అనంతరం నగరపాలక సంస్థ తాగునీటి సరఫరా, సచివాలయాల పరిధిలోని మౌలిక వసతుల కల్పనపై ఆయన మున్సిపల్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్, నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావుతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పబ్లిక్ హెల్త్ ఈఈ, సుడా ఎస్ఈ, సుడా ఇంజనీర్లతో పాటు నగరంలోని అన్ని సచివాలయాల అమిటీల సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పూర్తి నివేదికలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగావళి నది నుంచి నగరానికి సరఫరా అవుతున్న 19.45 MLD తాగునీటి శుద్ధి ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రాసెసింగ్ సమర్థవంతంగా జరగాలని, నగరంలోని 15 ఓవర్ హెడ్ ట్యాంకులను నిరంతరం క్లీన్ చేయాలని ఆదేశించారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 140 కిలోమీటర్ల పంపిణీ వ్యవస్థ 21,447 గృహ కొలాయి కనెక్షన్ల ద్వారా రోజుకు 3 గంటల పాటు 2 విడతలుగా అందిస్తున్న తాగునీటి సరఫరాపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. అమృత్ పథకానికి ముందు 11,769గా ఉన్న కనెక్షన్లు పథకం అనంతరం 21,039కి పెరిగిన నేపథ్యంలో పర్యవేక్షణ మరింత పెరగాలన్నారు. నగరంలో విలీన గ్రామాలైన పెద్దపాడు, గాంధీనగర్, ఎస్సీ కాలనీ, తంగివానిపేట, ముద్దాడిపేట, తోటపాలెం ప్రాంతాలకు మున్సిపల్, ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా రోజుకు 25 ట్రిప్పుల చొప్పున సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం క్లోరినేషన్, H2S స్ట్రిప్ పరీక్షలు ప్రతిరోజు నిర్వహించి యాప్ డాష్ బోర్డులో డేటాను ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నారు.
పంపిణీ వ్యవస్థ పరిధిలో నిర్దేశిత లక్ష్యాల మేరకు శాంపిల్స్ సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అలాగే సచివాలయాల పరిధిలో మంజూరైన అన్ని డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను, ముఖ్యంగా సోడా నిధులు 80 లక్షలతో మంజూరైన 19 ప్రత్యేక పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన పంట కాలువ మిత్తి బట్టిపై సాగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఈ బట్టి పరివాహక ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న ఆక్రమణలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్, నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంత్ కూర్మారావు స్థానిక పెద్దలతో కలిసి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అక్రమణల నిరోధానికి కాలువ పొడవున లైనింగ్ వేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైన చోట్ల నూతన కల్వర్ట్లను నిర్మించాలని నిర్ణయించారు. వర్షపు నీరు ఎక్కడా నిలబుండకుండా సులువుగా వెళ్లేలా ఆధునిక సాంకేతికతతో ఈ బట్టిని పునరుద్ధరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ బట్టి ఆధునీకరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి విడుదల చేసిన ప్రత్యేక నిధులతో పాటు అమృత్ పథకం కింద నగరానికి కేటాయించిన నిధులను దీనికి వినియోగించనున్నారు. అంతేకాకుండా నిధుల కొరత రాకుండా అవసరమైన చోట ఎంపీలాట్స్ నిధులను కూడా జోడించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో బట్టి నిండిపోయి మురుగునీరు రోడ్డుపైకి చేరి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, దీనివల్ల దుర్గంధం వ్యాపించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, నగర సుందరీకరణ విషయంలో రాజీ పడేదే లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అక్రమదారులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కాలుష్య రహిత సమాజ స్థాపనకు అందరూ నడుం బిగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, కాలుష్య రహిత సమాజ స్థాపనకు అందరూ నడుం బిగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ యాత్ర నిర్వహించారు. అంతకుముందు నగరంలో కాలుష్య స్థాయిలను ఎప్పటికప్పుడు రియల్ టైంలో కొలిచేందుకు కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ డిజిటల్ బోర్డును స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి పెద్దపాడులోని జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల వరకు సైకిల్ ర్యాలీలో ఆయన స్వయంగా సైకిల్ తొక్కి అందరిలోనూ ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పర్యావరణ సదస్సులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోజువారీ జీవితంలో దాని వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని మంత్రి కోరారు. తగ్గించడం, తిరిగి వాడటం, పునర్వినియోగం అనే సూత్రాన్ని పాటించి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. జిల్లాలోని 59 పాఠశాలలను నెట్ జీరో స్కూల్స్ గా తీర్చిదిద్ది విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించినట్లు వెల్లడించారు. నగరంలో ఏర్పాటు చేసిన ఏక్యూఐ బోర్డు ద్వారా గాలిలోని దుమ్ము, ధూళి కణాలు, పొగ తీవ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వివరించారు. ఈ పర్యావరణ పరిరక్షణ సదస్సు ర్యాలీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ కరుణశ్రీ, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు, ప్రాంతీయ కార్యాలయ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కోన రవికుమార్ స్పష్టం చేశారు. ఆమ్దల్వలస సివిఏపి కార్యాలయంలో కొత్తగా మంజూరైన 51 స్పౌజ్ మరియు రోల్ బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్దల్వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరై లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఆధారం లేని కుటుంబాలకు పెన్షన్లు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తాయన్నారు. కొత్తగా మంజూరైన 51 స్పౌజ్ మరియు రోల్ బ్యాక్ పెన్షన్లు లబ్ధిదారులకు అందడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు టి సుజాత, మున్సిపల్ ఎక్స్ చైర్మన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గౌత్ శిరీష వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి కృషి చేయాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గౌత్ శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు పలాస నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఫర్ వీకర్ సెక్షన్స్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాం. ఆ వివరాలు కూడా మేము ముందు ఉంచుతాను. సంక్షేమం, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేసి ఇప్పటికే సూపర్ హిట్ చేశాం. ముఖ్యంగా అన్నదాతకు అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 చొప్పున మా ప్రభుత్వం చెల్లించింది. సామాజిక పింఛన్లు 3,000 నుంచి 4,000కి పెంచి, అలాగే వికలాంగులకి 6,000కి పెంచి, డయాలసిస్ చేసుకున్న పేషెంట్కి 10,000 చొప్పున, పూర్తిగా మంచానికే పరిమితమైన అనారోగ్యంగా ఉన్న వారికి 15,000 చొప్పున, ప్రతి నెల మొదటి తారీఖున ఒకవేళ ఆదివారం పడితే ఒకరోజు ముందుగానే వారికి ఉదయం 8 గంటల లోపల అందించి కూటమి ప్రభుత్వానికి ఈ పథకాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ఇప్పటికి మేము నిరూపించుకుంటూనే ఉన్నాం. మాటలు కాదు, చేతల ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నాం. అలాగే తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే 6 పిల్లలున్న కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తించిందని మీ అందరికీ కూడా తెలుసు. అంతమందికి 15,000 చొప్పున చెల్లించి అనేక నిరుపేద కుటుంబాల్లో వెలుగురేఖలు నింపింది మా కూటమి ప్రభుత్వం. దీపం 2 పథకం కింద బీపీఎల్ కంపెనీ కుటుంబాలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు, స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి మరియు వికలాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొదట ఎన్నికల్లో ఇచ్చిన హామీ జిల్లా వ్యాప్తంగానే, కానీ ఎప్పుడు ఇవ్వడంలో ఒక అడుగు ముందుగా ఉండే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సౌకర్యాన్ని విస్తరించి ఆయన ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఇప్పటి వరకు 210 అప్లికేషన్లు నమోదు చేయగా 137 అప్లికేషన్లు ఆమోదించి వారికి 1,24,992 రూపాయలు ఇప్పటికీ మేము అందించడం జరిగింది. డ్వాక్రా మహిళలకి ఆర్థికంగా ఎదగడానికి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ పిల్లలకి చదువులకి, వివాహాలకు కూడా ఆర్థిక సహకారానికి కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. స్త్రీ శక్తి కార్యక్రమంలో ప్రతి కుటుంబం నుండి ఒక మహిళని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను, హామీలను నెరవేర్చుకుందని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం 20,000 చొప్పున కూటమి ప్రభుత్వం అందించిందన్నారు. వితంతువు, వృద్ధులు, వికలాంగులకు 3,000 నుంచి 4,000 వరకు పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వమని తెలిపారు. మహిళలకు దీపం పథకం కింద ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, స్త్రీ శక్తి కార్యక్రమంలో ప్రతి కుటుంబ మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 పేరుతో మందస మండలంలో భారీ నిరసన నిర్వహించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం 2 పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 పేరుతో మందస మండలంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపు మేరకు మందస టౌన్ జంక్షన్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని నాయకులు విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల హామీల అమలులో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మందస మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాలు ఖండించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాల్లో భాగంగా రానున్న రోజుల్లో పలాస నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నా దేశం నా బాధ్యత పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కోవిలం జంక్షన్ నుండి ఎల్లంపేట మండల కేంద్రం వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంపు, ప్రజల్లో పర్యావరణ అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ ర్యాలీ నిర్వహించారు. కోవిలం గ్రామం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, నేడు నాటే ప్రతి ఒక్క మొక్క రేపటి తరాలకు జీవనాధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం కోసం ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని, పచ్చదనం పెంపుదలకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు, యువత పాల్గొన్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నిరుద్యోగులకు, మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను నట్టేట ముంచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. వైకాపా అధిష్టానం పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సారంకోట మండల కేంద్రం ప్రధాన రహదారిపై జలుమూరు మండలం చల్లవానిపేట జంక్షన్ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్వయంగా సంతకాలు చేసిన సూపర్ 6 బాండ్ల కాపీలను, టీడీపీ మేనిఫెస్టో పత్రాలను రోడ్డుపైనే దహనం చేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ నిరుద్యోగ వృత్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి ఆకర్షణీయమైన అబద్దాలతో బాండ్ల కాపీ రాసిచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా తొంగలో తొక్కారని విమర్శించారు. బాబు మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ నెల 12 వరకు విడతల వారీగా నిరసనలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, మన రాష్ట్రంలోని కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్, చమురులో 50% వాటా మనకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తం పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో పైడిభీమవరం కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మే నెలలో 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెట్రోల్ ధరలు పెంచిందన్నారు. గ్యాస్ సబ్సిడీను ఎత్తివేసి ధరలను పెంచిందని అన్నారు. అమెరికా, ఇరాన్పై చేస్తున్న యుద్ధం వలన మన దేశంపై ఏ ప్రభావం ఉండదని 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం చెప్పి ఎన్నికలు అయ్యాక మాట తప్పి మోడీ ప్రజలను మోసం చేశారని అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ చెప్పిన మాటలు నీటి మూటలని రుజువైందన్నారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర 118కి చేరిందన్నారు. మన రాష్ట్రంలో వ్యాట్ పేరుతో అదనపు భారం మోపుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం అంటే సామాన్యులపై తీవ్ర భారాలు మోపడమేనన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయన్నారు. ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొని జీవిస్తున్న డ్రైవర్లకు ఒకవైపు బేరాలు లేక మరోవైపు పెరిగిన డీజిల్ ధరల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాము. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సామాన్యుల మీద భారాలు మోపడం అనేది అన్యాయం. ఇప్పటికే పెరిగినటువంటి ధరల వల్ల విపరీతంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే
ములిగే నక్కపై తాటికే పడ్డట్లుగా ఈరోజు డీజిల్, పెట్రోలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యులు నడ్డి విరచడం అన్యాయము. ఒక పక్కన మాట ఈరోజేమో ఉపాధి లేక, సరైన వేతనం లేక ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజేమో సామాన్యుల మీద భారాలు తగ్గించాల్సింది పోయి పెంచడం అన్యాయం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గించి ఈరోజు డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మాత్రం ఈ తగిన గుణపాఠం తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు శ్రీ తమ్మన్నాడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచడం లేదు, నిజ వేతనాలు ద్రవ్యోల్బణం వలన దారుణంగా పడిపోయాయన్నారు. ఈ పరిస్థితి ధరలు ఆకాశానికి, జీతాలు పాతాళానికి అన్నట్టుగా ఉందన్నారు. అన్ని ఆహారపు వస్తువులు ధరలు పెరిగిపోయాయన్నారు. 2014 నుండి 2020 వరకు పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లు అతి చౌకగా బ్యారెల్ $40 నుండి $60 లోపుగానే ఎక్కువ కాలం ఉన్న మోడీ ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తులు ధరలు తగ్గించలేదన్నారు. సెస్ పేరుతో పన్ను నేరుగా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. దేశంలో అత్యధిక లాభాలు గడుస్తున్న కార్పొరేట్లపై 1% కూడా పన్ను వేయడానికి మోడీ ప్రభుత్వం వెనకాడుతుందన్నారు. ఎరువుల ధరలు 31% పెరిగాయన్నారు. కష్టజీవులు బతకడమే కష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం అప్పలనాయుడు, జయరాము, ఎస్ కూర్మారావు, గురువులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్పేట మండలంలో రైతులకు విత్తనాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పంపిణీ చేశారు. కావడంతో వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశించారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్పేట మండల కేంద్రంలో విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. అదేవిధంగా స్థానిక రైతులు సమస్యలపై అధికారులు ఎమ్మెల్యేకు విన్నవించగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అతి తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని త్వరితగతిన పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. వజ్రం కొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో నిర్వహించిన ప్రతి శుక్రవారం ప్రజలతో మన ప్రభుత్వం గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మెల్యే గౌడ్ శిరీషతో కలిసి స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వృద్ధులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సమస్యలపై వినతులు సమర్పించడంతో ప్రాంగణమంతా జనసందోహంతో మారింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ అర్జీదారులకు త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నువ్వులరేవు వంతెన రోడ్డు పనులపై కలెక్టర్ అక్కడికక్కడే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని సంబంధిత శాఖల అధికారులను గ్రీవెన్స్ వేదిక నుంచి ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ తక్షణ స్పందన పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌడ్ శిరీష, స్థానిక నాయకులు, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.